హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి 19థ్ రోజు జరిగినటువంటి సోషల్ పేపర్ 2 మార్నింగ్ సెషన్‌లో జరిగినటువంటి కొన్ని తెలుగు క్వెషన్స్, సైకాలజీ క్వెషన్స్, అదేవిధంగా సోషల్ కంటెంట్‌కి సంబంధించిన క్వెషన్స్ అనేది వీడియోలో అయితే చూద్దామండి. ఆల్రెడీ నేను 16థ్ నుంచి మనకి 18థ్ వరకు జరిగినటువంటి పేపర్స్ అన్నీ కూడా పెట్టాను. అందరూ కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆ వీడియోస్ అయితే అందరూ చూసారు. వాళ్ళకి తెలిసిన కొన్ని క్వెషన్స్ కూడా మన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేశారు. వాటికి ఆన్సర్స్ కూడా చేయడం అయితే జరిగింది. ఇక ఇందులో మీకు ఒక ఒ కొన్ని క్వెషన్స్‌కి మనము ఆన్సర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సోషల్‌లో కొన్ని క్వెషన్స్‌కి, తెలుగులో కొన్ని క్వెషన్స్‌కి మనము ఆన్సర్స్ అయితే ఇచ్చాము. ఇక మిగతావి కొన్ని ఆన్సర్ చేయని క్వెషన్స్ ఏవైనా ఉంటే మీకు ఆన్సర్స్ తెలిస్తే గిన మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక ఏదైనా క్వెషన్‌కి ఆన్సర్ మిస్టేక్ ఉంటే దాన్ని కూడా మీరు కరెక్ట్ ఆన్సర్ అనేది మెసేజ్ అయితే చేయండి కామెంట్ బాక్స్‌లో. ఇది నాకు తెలిసినవి కొన్ని ఆన్సర్స్ నేనైతే చెప్తున్నాను. మనకి ఫైనల్ కీ వచ్చిన తర్వాత మీకు ఫైనల్ కీ అనేది నేను ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మా ఛానల్ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌లో మెయిన్ ఉద్దేశ్యము టెట్, డీఎస్సీకి సంబంధించి, సెట్, నెట్‌కి సంబంధించి, జాబ్ అప్డేట్స్‌కి సంబంధించి వీడియోస్ అనేది అందించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి సిలబసు, ప్రీవియస్ పేపర్స్ కూడా ఛానల్‌లో ఉన్నాయి. ఇంతకుముందు ప్రీవియస్‌గా జరిగిన టెట్ పేపర్‌ని కూడా మేము అనాలిసిస్ చేశాము. అదేవిధంగా ఫైనల్‌కి కూడా ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేశాము. సిలబస్ కూడా మనకి ప్రీవియస్‌గా పెట్టిన సిలబస్ కూడా అప్‌లోడ్ చేయడమే జరిగింది. చాలామంది చూసారు. మంచి రెస్పాన్స్ అనేది రావడమే జరిగింది. అందుకే మీకు పేపర్స్ ఎప్పటికప్పుడు మనకి టెట్‌కి సంబంధించి, డీఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మీకు అన్ని విషయాలు మీకు అందరికంటే ముందుగానే మా ఛానల్ అనేది అందించడం అయితే జరుగుతుంది. ఇక మృత్యువు అనే దానికి వికృతి ఏమిటి అనైతే అడిగారు. మిత్తి అనే పదము వికృతి అనేది అవుతుంది. ఇక ధాన్యాన్ని నిల్వ ఉంచేది గుమ్మి. కాకి బలగము అంటే జాతీయం అనేది వచ్చిందంట. ఇక ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు క్రమంగా వాని దీర్ఘాలు ఏకాదేశమగును అనైతే ఇచ్చారు కదా! సవర్ణ దీర్ఘ సంధి కిందకైతే వస్తుంది. చుక్కలు తల పువ్వులు అలంకారం ఏమిటి? చాలామంది అయితే కొంతమంది అతిశయోక్తి అని అంటున్నారు. మనకి ఉత్ప్రేక్ష అలంకారం అని అంటున్నారు. ఇది ఒకసారైతే చెక్ చేసుకోండి. మీకు ఉత్ప్రేక్ష అలంకారం అయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక స్వభావము అనే యొక్క పర్యాయ పదమైతే అడిగారు. గృహము అంటే గేము అనేదొస్తుంది వికృతి. ఇక ప్రత్యర్థి ఇక్కడ గేము అనేది వస్తుంది. గృహము అంటే గేము. వికృతి గేము అనేది ఉంటుంది. ఇక ప్రత్యర్థి అంటే ప్రతి ప్లస్ అర్థి ప్రత్యర్థి అనాదేశ సంధి కిందకి వస్తుంది. ఈ జానపద గేయ సాహిత్య పరిశీలన గ్రంథ రచయిత ఎవరు అన్నారు? బిరుదురాజు రామారావు. ఆచార్య బిరుదురాజు రామారావు గారు రచించారు. నరసింహ శతకకర్త ఎవరు అంటే ధర్మపురి శేషప్ప. ఇక రైతు బిడ్డ అనే నవలను రచించింది ఎవరు అనైతే గంగుల షాయిరెడ్డి అనేది రచించారు. క్రింది వాటిలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఎవరు? శ్రీనారాయణ రెడ్డి. చెంచలాక్షి సమాసం అయితే అడిగారు. ఈ చెంచలాక్షి సమాసము చెంచలం వంటి కన్నులు గలది బహువ్రీహి సమాసం అనేది రావడం అయితే జరుగుతుందండి. కొంతమంది ఏమో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అని అంటున్నారు. మీరు ఎక్కడ చూసారు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అనేది? మీరు ఏ క్లాస్‌లో ఉందో కొంచెం కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ఆస్థాన కవి ఎవరు? శ్రీ దాశరథి రంగాచార్య. ఇక స్వర్ణము అనే పదానికి అర్థము ఏమిటి అనేది ఇచ్చారు. పసిడి. మనకి కవి సమయాలు అనేది ఎవరి సిద్ధాంత గ్రంథము అని ఇచ్చారు. ఇక మనకి ఇరివెంటి కృష్ణమూర్తి గారిదండి. ఇక మనకి చేకూరి రామారావు అనేది నేను అనుకున్నాను. కాదు, ఇరివెంటి కృష్ణమూర్తి గారిది. ఇక సైకాలజీ విషయానికొస్తే మనకి ఇది పియాజే గురించి, ఎరిక్సన్ గురించి, బ్రోనర్ పద్ధతుల గురించి, అభ్యసన బదలాయింపుల గురించి, థారెన్‌డైక్, అంతర్దృష్టి, ఆర్‌టీఏ 2009 నేను ఇవన్నీ సిలబస్ పేపర్‌లో మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది చెప్పాను. ఇంపార్టెంట్ టాపిక్స్‌లో అన్నిట్లో అవే క్వెషన్స్ అనేది ఆ టాపిక్స్ నుంచే మీకు క్వెషన్స్ అనేది రావడమే జరిగింది. ఎవరైనా మీరు చూడకపోతే ఫస్ట్ సిలబస్ కాపీని తర్వాత అయితే చూడండి. నేను చాలా వరకు ఇంపార్టెంట్ టాపిక్స్ వీటి నుంచి ఖచ్చితంగా క్వెషన్స్ వస్తాయని చెప్పాను. అవే క్వెషన్స్ అనేది మనకు రావడం అయితే జరిగింది. ఇక పోస్కో చట్టం అనేది మనకి ప్రతి సెషన్‌లో ఈ ఈ క్వెషన్ అనేది ఇచ్చారు. మైనారిటీ హత్య చేసినటువంటి
చేసిన వారికి శిక్ష ఎన్ని ఇవి ఇది అనేది విధించడం అయితే జరుగుతుంది. భూమి యొక్క ఆర్బిడో అనేది అడిగారు. భూమి యొక్క ఆర్బిడో అంటే సూర్యపుటంలోని అంతరిక్షంలో తిరిగి పరావర్తనం చెందే శాతాన్ని భూమి గ్రహించినటువంటి సూర్యపుటం అంతరిక్షంలోకి తిరిగి పరావర్తనం చెందేదాన్నే భూమి యొక్క ఆల్బిడో అని అంటారు. లార్డ్ వెల్లెస్లీ సైన్య సహకార పద్ధతికి సంబంధించి ఒక బిట్ అయితే వచ్చింది. భారత రాజ్యాంగం యొక్క మ్యాగ్నా కార్టా ఏది అని అంటే ప్రాథమిక హక్కులని మనకి రాజ్యాంగంలో మూడవ అధికరణలోని మనకి ప్రాథమిక హక్కులను అయితే చేర్చారు. మనకి ఆర్టికల్ 3లో మనకి ప్రాథమిక హక్కులు అనేది ఉంటాయి. ప్రాథమిక హక్కులని రాజ్యాంగం యొక్క మ్యాగ్నా కార్టా అని అంటారు. ఇక అట్లాంటిక్ ప్రాంతంలో ఏర్పడే తుఫాన్లు ఏమంటారంటే హరికేనులు అని అయితే అంటారు. హరికేనులు. హరికేనులు అని అంటారు. హరికేన్లు. ఉత్తర మైదానంలోని వాగులు, నదులు, టెరాయ్, చిత్రబుర్ద ప్రాంతాన్ని ఏమంటారు అని అంటారు. బంగరు, ఖాదరు ఇవన్నీ ఉన్నాయి కదా! దానికి సంబంధించిన క్వెషన్ ఇది. ఐక్యరాజ్య సమితి చార్టర్ చట్టాన్ని ఇది ఫుల్ క్వెషన్ అనేది ఫ్రేమ్ చేయలేదండి. ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఒక క్వెషన్ అనేది వచ్చిందంటున్నారు. మనకి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది అని అంటే మనకి రాష్ట్రపతికి ఉంటుంది. రాష్ట్రపతి పార్లమెంటులోని ఉభయ సభలు తీర్మానం మేరకు రాష్ట్రపతి తొలగించడం అయితే జరుగుతుంది. దానిని మహాభియోగ తీర్మానము అని కూడా అంటాము. ఇది మనకి రాష్ట్రపతిని తొలగించడం, ఇక్కడ మనకి హైకోర్టు న్యాయమూర్తిని తొలగించడము, దీనికి సంబంధించి మహాభియోగ తీర్మానము అనేది ఒక ప్రవేశపెట్టి ఈ పార్లమెంట్లోని ఉభయ సభలు కలిసి రాష్ట్రపతి తొలగించడం అయితే జరుగుతుంది. భారతదేశ వినియోగ బిల్లుకు సంబంధించి అయితే ఒక క్వెషన్ వచ్చింది. ఉష్ణోగ్రత విలోమం అనేది ఒక క్వెషన్ రావడం అయితే జరిగిందంట. పౌరులు ప్రాథమిక హక్కులను రక్షించుకోవడానికి కీలక పాత్ర వహించేది ఏది అని అంటే మనకి రక్షించుకోవడానికి సుప్రీంకోర్టు, హైకోర్టులోని మీరు రిట్స్ అనేవి ఉన్నాయి కదా! మనము రిట్స్ కూడా ఉన్నాయి. వీటి ద్వారానే మనం రక్షించుకోగలుగుతాము. పరోక్ష యుద్ధం అనగా ఏమిటి అనేది ఇచ్చారు. 2 అగ్రరాజ్యాలు నేరుగా కాకుండా ఇతర చిన్న దేశాలకు మద్దతుగా ఇస్తూ పరోక్షంగా యుద్ధం చేయడాన్నే మనము పరోక్ష యుద్ధము అని అంటారు. తారిఖీ ఫిరోజ్ షాహీ గ్రంథ రచయిత ఎవరు అనేది అడిగారు. అక్బర్ అని నేను అనుకుంటున్నానండి. మీకేమన్నా తెలిస్తే గిన మీరు కామెంట్ చేయండి. ఆర్థిక బిల్లు అక్బర్ అనైతే నేను అనుకుంటున్నాను. అక్బర్ అనేది మీకు తెలిస్తే గిన మీరు కామెంట్ చేయండి. అక్బర్ కాకపోతే బాబరా ఏంటనేది. ఆర్థిక బిల్లును పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెడతారు అనేది ఇచ్చారు. ఆర్థిక బిల్లును పార్లమెంటులో రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ప్రవేశపెడతారు. అదేవిధంగా మనకి ఫస్ట్ దీనిని ప్రవేశపెట్టేది కూడా లోక్సభలో ప్రవేశపెడతారు. ఫస్ట్ మనకి ఆర్థిక బిల్లును లోక్సభలోనే ప్రవేశపెడతారు. పివి నరసింహారావు గారి కలం పేరు ఏమి అంటే విజయ, జయ అనే కళాల పేర్లున్నాయి. 2011 ప్రకారము 0-14 సంవత్సరాల పిల్లల జనాభా ఎంత అనేది అడిగారు. 31% అనేది ఉంటుంది. ఆసియాలో భారత్ కంటే అధిక జనసాంద్రత గలటువంటి దేశాలు ఏవి అనేది ఇచ్చారు. మనకి సింగపూర్, బంగ్లాదేశ్ అనేటివి. పంట ఆధారంగా దసాల్ శిస్తు ప్రవేశపెట్టినటువంటి మొఘలు చక్రవర్తి ఎవరు అనేది అడిగారు. ఇది మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. లోక్సభ స్పీకర్ విధి కానిది ఏంటి అనేది అయితే ఇచ్చారు. మనకి ఆప్షన్స్లో ఉన్నదాన్ని కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. గజల్లోని మొదటి పాదాన్ని ఏమంటారు? మత్లా అంటారు. ఇక్కడ మత్ లా అని పిలుస్తారు. మత్లా అనేది. ఇక గుప్తుల కాలం నాటి బంగారు, వెండి నాణేలను ఏమంటారు అనేది ఇచ్చారు. వాటి పేర్లు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే పీఠికలో లౌకిక సామ్యవాద పదాలను చేరడం. దీనినే మినీ రాజ్యాంగం అని కూడా అంటారు. రష్యా ప్రవేశపెట్టినటువంటి గ్లాస్గో ఉద్దేశము పారదర్శకత మరియు బహిరంగత అనేది మనకి రష్యా ప్రవేశపెట్టినటువంటి గ్లాస్గో ఉద్యమాన్ని యొక్క ముఖ్య ఉద్దేశము. గంగా నది పర్వతానికి
పర్వతాలను వదిలి మైదానాలను ఏమని అంటారు అంటే హరిద్వార్ అని అంటారు. ఇక మనకి దాశరథి రంగాచార్య నవలలో ప్రవేశపెట్టిన భాష ఏది అని అంటే మాండలిక భాషని ప్రవేశపెట్టారు. ఈయన మాండలిక భాషని ప్రవేశపెట్టారు. మాండలిక భాషని ప్రవేశపెట్టారు. ధృతము, ధృత ప్రకృతికము సంబంధించిన ప్రశ్న. నూని మనము ధృతము అని అంటారు. చెంచలాక్షి అంటే చెంచలమైన కన్నులు కలది, బహువ్రీహి సమాసమే. ఆహారము అనే దానికి వికృతి అయితే అడిగారంట, ఒగిరము. భూమి యొక్క ఆల్బిడో ఇంతకుముందైతే చెప్పాను నేను. కామక్ అనగా ఏమిటి అంటే ఎస్కిమోన్లు వేటకు ఉపయోగించే చెక్క పడవనే మనకి కామక్ అని పిలుస్తారు. ఉష్ణోగ్రత విలోమకు దోహదపడే అనుకూల పరిస్థితులు అంటే రాత్రికాలపు శీతాకాలము మరియు నిర్మలమైనటువంటి ఆకాశం కల దానినే మనము ఉష్ణోగ్రత విలోమం అని అంటారు. ఇంకో కొన్ని క్వశ్చన్స్ అయితే నేను చదువుతాను, మీరైతే వినండి. ప్రధాన ఎన్నికల కమిషన్ విధి కానిది ఏది అని అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషన్కి సంబంధించి ఒక బిట్ అయితే వచ్చిందంట. విధి కానిది ఏంటి అంటే ఎన్నికల కమిషన్కి సంబంధించి ఇక మనకి దీంట్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించదు. ప్రధాన ఎన్నికల కమిషను స్థానిక సంస్థలకు ప్రధాన ఎన్నికల కమిషను స్థానిక సంస్థలకు మనకి ఎన్నికలు అనేది నిర్వహించదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో జీడి మామిడి అనుకూలమైనటువంటి నేలలు ఏమిటి అని అయితే అడిగారు. వీటికి ఎర్ర నేలలు, ఎర్ర లాటరైట్ నేలలు ఉపయోగపడతాయి. అదేవిధంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్ర లాటరైట్ మనకి అదేవిధంగా ఇసుక నేలలని ఎక్కువగా ఉపయోగపడతాయి మనకి జీడి మామిడికి. ఇక రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా దేశాలు ఆర్థిక పునర్నిర్మాణం కోసం అమెరికాలో ప్రవేశపెట్టినటువంటి ప్రణాళిక ఏదని అయితే అడిగారు. ఇది మార్షల్ ప్రణాళిక. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మార్షల్ ప్రణాళిక. మీకు తర్వాత ఇక మొత్తము వీడియో అయితే చేస్తానండి దీనికి సంబంధించి. చేపలు పట్టుటకు అనుకూలమైన సముద్ర భాగం ఏది అని అయితే అడిగారు. కండ తీరపు అంచు, మనకి కండ తీరపు అంచు. కండ తీరపు ఇవి రావడం లేదండి, నాకు ప్రాక్టీస్ లేదు కాబట్టి. మీకు అంచు, కండ తీరపు అంచు అనేది అయితే మనకి ఇక్కడ చేపలు పట్టడానికి అనుకూలమైనటువంటి సముద్ర భాగంలోని భాగము. రబ్బరు పంటకు అనుకూలమైనటువంటి వర్షపాతం ఎంత అని అడిగారు. 200 సెంటీమీటర్లు ఉండాలి. ఎక్కువ 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మనకి. అదేవిధంగా ప్యాసిజం యొక్క ముఖ్య లక్షణం అనేది అడిగారు. నిరంకుశ ప్రభుత్వ స్థాపన. నిరంకుశ ప్రభుత్వ స్థాపన. నిరంకుశ ప్రభుత్వ స్థాపన. అదేవిధంగా 1919లోని మనకి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చిన శాస్త్రవేత్త ఎవరు అన్నారు. అమర్త్య సేన్కి మనకి రావడమే జరిగింది. ఇక్కడ అత్యధికంగా 70% ఇనుము కలిగి ఉండేటువంటి నాణ్యమైనటువంటి ఇనుప ఖనిజంకి ఏమి ఉపయోగిస్తారు అని అంటే మ్యాగ్నెటైట్ని, హెమటైట్ని వాడుతారు. మ్యాగ్నెటైట్, హెమటైట్ దీనికైతే ఆన్సరు.
మార్షల్ ప్రణాళిక యొక్క ఉద్దేశ్యం ఏమిటి అని అయితే అడిగారు కదా. యూరప్ దేశాల ఆర్థిక పునర్నిర్మాణము అనేది. ఇక మనకి గ్రామ పంచాయతీ యొక్క విధి కానిది ఏది అని అయితే అడిగారు. ప్రభుత్వ అధికారులను నియమించకపోవడము ప్రభుత్వ అధికారులను నియమించడము అనేది అయితే ఇచ్చారు కదా. మనకి గ్రామ పంచాయతీల యొక్క విధిని ప్రభుత్వ అధికారులను నియమించడం అనేది అయితే ఇచ్చారు. ఇది మాత్రం కాదండి. మనకి స్థానిక సంస్థలు నిర్వహించారు కదా. మార్షల్ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యూరప్ దేశాల ఆర్థిక పునర్నిర్మాణము. రష్యా గ్లాస్నో ఉద్దేశం ఏమిటంటే పారదర్శకత, బహిరంగత, భావ వ్యక్తీకరణ. ఇక అదేవిధంగా కరెంటు ఖాతా యొక్క లక్షణాలు అయితే అడిగారు. అజంతా ఎల్లోరా గృహాలకు సంబంధించి దేనికి సంబంధించింది అని అయితే ఇచ్చారు. పురావస్తు శాఖకు పురావస్తు సాహిత్యము అనే దాని కిందకైతే వస్తుంది. ఇక ఇవ్వండి మీకు 19th రోజు వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ అనేది నేను చెప్పాను. ఇంకా మీకు ఏవైనా క్వశ్చన్స్ తెలిస్తే ఆ క్వశ్చన్స్ అనేది కామెంట్ చేయండి. ఇంకా వీటికన్నా ఆన్సర్స్ కూడా మీరు కరెక్టా రాంగా అనేది నేను మ్యాక్సిమం అన్నీ కరెక్టే చెప్పాను అనుకుంటున్నాను. ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ క్వశ్చన్కి సంబంధించి. ఇక మీకు నెక్స్ట్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ వస్తే నేను ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తానండి వీడియో. మీరు ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు అన్ని విషయాలు అనేది తెలుస్తుంది. మనకి ఫైనల్ కీ అనేది 1 వీక్లో రావడం అయితే జరుగుతుంది. ఫైనల్ కీ రాగానే మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఛానల్లో జాబ్ అప్డేట్కి సంబంధించి, టెట్ డిఎస్కి సంబంధించి సిలబస్, ప్రీవియస్ పేపర్స్, అదేవిధంగా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఇంకొంతమందికి అనేది రీచ్ అవుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మీ లైక్స్, మీ షేరే మాకు బూస్టింగ్. అందుకనే మీరు లైక్ చేయండి అందరూ. మీకు ఫైనల్ కీ అనేది రాగానే మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఛానల్లో తెలుగు క్లాసెస్ అయితే ఉన్నాయి. ఇప్పటికి మనకి డిప్యూటీఓ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి డైట్ కాలేజ్ లెక్చరర్ పోస్ట్‌లకు కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది కదా. ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. దానికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది మీకు ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను. దానికి సంబంధించిన సిలబస్ కూడా. మీరు డైట్ కాలేజీ లెక్చరర్‌కి అప్లై చేసుకోవాలి అనుకుంటే బీఈడీతో పాటు ఎంఈడీ కూడా ఉండాలి. ఎంఈడీ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు బీఈడీతో పాటు ఇప్పుడే ఎంఈడీ చేయాలి అనుకుంటే మనకి సిపి గెట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఆ సిపి గెట్ నోటిఫికేషన్‌ని మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు మనకి డేట్ కూడా ఉంది. మీరు అప్లై చేసుకోండి. 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. ఎంఈడీ కోర్స్ అనేది మీరు బీఈడీలో ఏ సబ్జెక్ట్ అయితే చేశారో ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి ఎంఈడీ చేస్తే డైట్ కాలేజ్ లెక్చరర్‌కి, అదేవిధంగా ఎస్సీఆర్‌టీలో పడేటువంటి జాబ్స్‌కి అన్నిటికి కూడా మీరు ఎలిజిబిలిటీ అయితే అవుతారు. నేను దాన్ని వీడియో చేశాను. వీడియోని కూడా మీకు ఐకార్డ్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.